నమస్తే, వెల్కమ్ టు హిందూ 9 న్యూస్. తాండూరు ఇంద్రనగర్ మల్లెడ్డిపల్లిలో దోమల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని తాండూరు పట్టణానికి చెందిన టైలర్ రమేష్ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా టైలర్ రమేష్ మాట్లాడుతూ ఇంద్రనగర్ మల్లెడ్డిపల్లిలో రాత్రిపూట దోమల బెడద ఎక్కువైందని, వాటి నుండి చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. తక్షణమే కమిషనర్ స్పందించి వెంటనే దోమల నివారణకై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కమిషనర్ కూడా స్పందించినట్లు రమేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాండూరు పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు మరియు ముఖ్యంగా తాండూరు మున్సిపల్ అధికారులకు మరియు పాలక వర్గానికి నాదొక చిన్న విన్నపం. ఏదంటే గత కొన్ని నెలలుగా తాండూరులో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య దోమల బెడద. అది ఎందుకంటే మా తాండూరులో మాలుమూర వార్డులు మావి, మల్లెడ్డిపల్లి కావచ్చు, ఇంద్రనగర్ కావచ్చు, మిగతా తదితర వార్డులు కావచ్చు, దోమల బెడద చాలా అయిపోయింది. పలుమార్లు మా మున్సిపల్ కౌన్సిలర్లకు చెప్పడం జరిగింది, వాళ్ళు పట్టించుకోలేరు. అయినా కానీ మేము అలాగే చేసుకుంటూ వస్తున్నాం. అది ఇంకా ఎక్కువైపోయి రోగాల బారిన పడడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాగే పెద్ద మనుషులు కూడా ఇబ్బంది అవుతున్నది. దయచేసి ఈ దోమల నివారణపై చర్య తీసుకోవాలని గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు విన్నవించుకోవడం జరిగింది. ఆయన కూడా మంచిగా స్పందించి 2-3 రోజుల్లో ఈ సమస్యను తీరుస్తా అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సమస్యని 2-3 రోజుల్లో తీర్చకపోతే మాత్రం తాండూరు పౌరుడిగా నేను ఇదే మున్సిపల్ ముంగల నిరాహార దీక్ష కూర్చోవడానికి కానీ సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది నా ఒక్కడి సమస్య కాదు, తాండూరులో ఉన్నటువంటి 36 వార్డుల ప్రజల సమస్య. ఆ ప్రజల్లో నేను ఒకరిని కాబట్టి ఈరోజు నా కుటుంబంకి జరిగిన ఇబ్బంది ఇంకో కుటుంబంకి జరగొద్దనే సంకల్పంతో నేను ఇక్కడ రావడం జరిగింది. దీనికి ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు, ఎలాంటి రాజకీయ ఎజెండాతో నేను రాలేని ఇక్కడికి. ఒక సామాన్య పౌరుడిగా, ఒక తాండూరు వాసిగా నేను ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి పురపాలక సంఘం సభ్యులకు కానీ, గౌరవ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి కానీ నేను ఒకటే వేడుకుంటున్నా, దీనిపై తొందరగా చర్య తీసుకుంటే బాగుంటుందని వేడుకుంటున్నాను.